బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ రద్దు తర్వాత అటు ప్రచార పర్వంలోనూ ఇటు అభ్యర్థుల ప్రకటనలోనూ విపక్షాలకు అందనంత వేగంగా కేసీఆర్ దూసుకుపోతున్నారు. వారు తేరుకునే లోపే ఎత్తు మీద ఎత్తు వేస్తూ షాక్ ఇస్తున్నారు. అదే కోవలో ఆపరేషన్ ఆకర్ష్ కూడా చాప కింద నీరులో అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు సైతం కారెక్కేందుకు సిద్ధమవుతున్నారంటే కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి మరో 20 మంది లైన్లో ఉన్నారంటూ కేసీఆర్ మరో బాంబు పేల్చడంతో మైండ్ బ్లాక్ అవుతోంది హస్తం పార్టీ. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన నేతలతో కేసీఆర్ ఈ మాటలన్నట్లుగా సమాచారం. ఇక కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కిచెన్నగారి లక్ష్మారెడ్డి కూడా కారెక్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరి కోసమే కేసీఆర్ మేడ్చల్, వికారాబాద్ సీట్లను పెండింగ్ లో పెట్టారనే ప్రచారం జరుగుతోంది. వీరిరువురు నేడో రేపో గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తప్ప మిగిలిన వారంతా టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే వారందరినీ చేర్చుకోవడానికి తమ పార్టీలో చోటు లేదని తెలిపారు. అయితే కీలక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు 20 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కేసీఆర్ మాటల్లో వ్యక్తమవుతోంది. అటు కాంగ్రెస్, టీడీపీ రెండు కూడా పొత్తుల పర్వానికి తెరతీశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాయకుల వలసలతో ఇబ్బందులు పడుతున్న టీటీడీపీకి ఎన్నికలు సవాల్గా మారాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటితే గాని పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితి కనిపిస్తోంది. మరి ముందస్తుగానే ముంచుకొచ్చిన ఎన్నికల్లో పార్టీ స్టాండ్ ఎలా ఉండాలో, అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నాలో కసరత్తు చేస్తోంది తెలంగాణ టీడీపీ. ఈ ఎలక్షన్ వ్యూహాలు రచించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. దివంగత హరికృష్ణ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు పార్టీ పరిస్థితి, ఎన్నికలు అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై తెలంగాణ నేతలతో చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ముందుగా ముఖ్య నేతలతో గంటపాటు సమావేశం అవుతారు. ఇందులో ఎన్నికల పొత్తులు, పార్టీ పోటీ చేసే స్థానాల వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. ఇందులో ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చిస్తారు. ప్రజలకిచ్చే హామీల విషయమై మేనిఫెస్టోకు కమిటీని ఏర్పాటు చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే రాజకీయాల్లో సంచలనమే అవుతుంది. రాత్రి 7 గంటల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే ఉండనున్న చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరికొద్ది గంటల్లో తేలనుంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికల పాచిక తెలంగాణలో అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించబోతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుండడం తెలుగు రాజకీయాల్లోనే కొత్త ఒరవడి. కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఈ రెండు పార్టీలు స్నేహం అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ప్రాథమిక సంప్రదింపులు జరిగాయి. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు రమణ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే తెలుగు రాజకీయాల్లో మరో మలుపు చోటు చేసుకున్నట్లే. కాంగ్రెస్ వైపు టీడీపీ చూడటానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఎక్కడైనా ఎలాగైనా సరే ఓడించాలని కసితో ఉంది తెలుగుదేశం పార్టీ. బీజేపీని, ఆ పార్టీ మిత్రపక్షాలను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను టీడీపీ వినియోగించుకుంటోంది. అందులో భాగమే తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టడం. బీజేపీతో తమ గోత్రాలు కలవ్వని కేసీఆర్ పైకెంత చెబుతున్నా
రెండు పార్టీల మధ్య పైకి కనిపించని స్నేహం ఉందని టీడీపీ భావిస్తోంది. ప్రధాని పదే పదే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం, జోనల్ వ్యవస్థను అంత తొందరగా ఆమోదించడం, కేసీఆర్ ధీమాగా ముందస్తుకు వెళ్లడం వెనుక ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉందని టీడీపీ భావిస్తోంది. అందుకే తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్తో జట్టు కట్టేందుకు సిద్ధమైంది. రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు ఇప్పటికే అంతర్గతంగా యమస్పీడ్గా సాగిపోతున్నాయి. ఈ రోజు నుంచి మరింత వేగం అందుకోనున్నాయి. ఇప్పటికే టీడీపీతో చర్చల కోసం కాంగ్రెస్ ఒక కమిటీని కూడా నియమించింది. చాన్నాళ్ల పాటు టీడీపీలో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న రేవంత్ రెడ్డితో పాటు మధు యాష్కి, ఏఐసీసీ కార్యదర్శి రాజు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు టీడీపీ కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు జరపనున్నారు. ఈ రోజు చంద్రబాబుతో జరిగే సమావేశంలో టీడీపీ వైపు నుంచి చర్చల కోసం ఎవరు వెళ్లాలి అన్నది ఖరారు చేస్తారు. తమకు బలం ఉన్న 29 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లను పొత్తులో భాగంగా కేటాయించాలని కోరుతోంది టీడీపీ. కాంగ్రెస్ తో చర్చల తరువాత తమకు 15, 20 మధ్య అసెంబ్లీ, ఖమ్మం, మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లను కేటాయించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది టీడీపీ. అయితే సైకిల్ అడుగుతున్న సీట్లలో ఎక్కువ భాగం జంట నగరాలు, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోనే ఉన్నాయి.